British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఇన్స్టాగ్రాము ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ ఎలా యూజ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ అకౌంట్లో ఎలాంటి ఫొటోస్ పెట్టుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఇప్పుడు వాకప్ చేయడం అనేది తల్లిదండ్రుల నుంచి తగ్గిపోయింది. సో ఎందుకు ఇలా తగ్గిపోయింది అంటే తల్లిదండ్రులు అంటే పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేనేమని చెప్తానంటే చాణక్య, ఫస్ట్ పాయింట్ అందరి తల్లిదండ్రులకు ఇన్స్టాగ్రామ్ మీద బేసిక్ ఐడియా ఉంటుందో లేదో తెలియదు. నాలాంటి వ్యక్తి చాలా తక్కువ వాడుతున్నాను నేను ఇన్స్టాగ్రామ్. అంటే నేను వాడతాను లేదనట్లేదు. ఇక్కడ బేసిక్ పర్పస్ ఏంటంటే ఎవరైనా వాడిని ఎందుకు వాడుతున్నారు, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఈజ్ కాస్ట్లీ, ఫ్రీ హ్యాస్ మోర్ ప్రైస్. సెకండ్ థింగ్, మీరు ఏదైతే మీరు కన్జ్యూమర్ అయినా అనుకోండి, ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతారు. మీరు ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడుకోవాలి? మీ పర్సనాలిటీ పబ్లిక్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా కానీ లేకపోతే బ్రాండింగ్ చేసుకోవాలని ఏదైనా వాడుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ బ్రాండ్స్ నువ్వు చూసుకుంటున్నావు అంటే 24 అవర్స్ కాదు 48 అవర్స్ అయినానే వస్తూనే ఉంటాయి. కనీసం టీవీ అయినా కానీ ఒక పర్టికులర్ పీరియడ్లో చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా, యూ కెన్ అప్లోడ్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ సింగిల్ టైం. ఓకే. సో ఇంపాసిబుల్. మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారనేది వంటి ఉంటుంది అన్నట్టు. సో అది సెన్సిటైజ్ చేయాలి తల్లిదండ్రులు. మీరు దాన్ని వాడుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. లేకపోతే ఇంకా ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి. చాణక్య, నువ్వు బీటెక్ చదివినావు, నేను బీటెక్ చదివినా, అంతే కదా. మామూలుగా సంవత్సరం అంతా ఒక టీచరు అంటే ఒక లెక్చరరు 40 మంది ఉండే క్లాసులో ఇయర్ అంతా చెప్తే 40 మార్కులు రావడం కష్టమవుతుంది. ఒక నిమిషంలో ఏమి నేర్చుకుంటారు చెప్పు? 10 రీల్స్ తర్వాత 11 రీల్ ఎవరికన్నా గుర్తుంటుందా? అది టైం వేస్ట్ అంతే. లైఫ్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్, మైండ్ ఇట్. ఇంకోటి ఏంటంటే, సో మనకు ఎవరో అన్నోన్ పర్సన్ సో ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యాడు, కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు మెయిన్గా అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వకండి, సో రియల్ లైఫ్లో ఏముందో అది తెలుసుకోండి అనేది మెయిన్ థింగ్. ఓకే, నేను మీ ప్రోడక్ట్ ఏదంటే దాన్ని ప్రమోట్ చేసుకోండి, మీరు కన్జ్యూమ్ చేసుకోండి వేరే వాళ్ళ ప్రోడక్ట్. ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఎనీ గివెన్ ఫీల్డ్ కాంట్రిబ్యూటర్స్ 2% ఉంటారు, 98% కన్జ్యూమర్స్ ఉంటారు. సో బెటర్ టు బీ కాంట్రిబ్యూటర్ సో దట్ యువర్ లైఫ్ విల్ బీ సేఫ్. నైస్ సార్. ఏంటంటే ఈ సైబర్ మోసాల గురించి మీరు ఇచ్చిన ఈ సెషన్ మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంది. మాకు తెలియని విషయాలు కూడా బోల్డ్ అని చెప్పారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. ప్లీజ్. దయచేసి మీరు ఏదైనా వస్తువు రాలేదని, వస్తువు కావాలని గూగుల్లో సెర్చ్ చేయకండి. సెర్చ్ చేస్తే గుయ్యి అంటుంది. అఫిషియల్ సైట్కి వెళ్ళాలి మీరు. ఓకే. మీరు ఏదో పైన కనపడిన నెంబర్కి ఫోన్ చేస్తే సైబర్ క్రిమినల్ రెడీగా ఉంటాడు. కంపల్సరీ. నాకు తెలిసి చాలామంది మోసపోతున్నారు. ఓకే. సో నేనేం చెప్తానంటే ఫైనల్గా, మొబైలు కత్తి కన్నా పదునైనది, కడల కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. ఓకే. సో మొబైల్ డేంజర్ అండ్ దాంతోపాటు చాలా ఉపయోగమే నన్ను అడిగితే. చాలా ఉపయోగమే నన్ను అడిగితే. ఎందుకంటే ఇదే మొబైల్ ద్వారా నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి, ఐఐటి చెన్నైలో ఒకసారి సైబర్ నేరాల గురించి మాట్లాడినా, అండ్ బిట్స్ పిలాన్లో మాట్లాడినా, ఏకంగా యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడినా. ఇదంతా ఓన్లీ మొబైల్ ద్వారానే వీలైంది. ఎస్, మీరు వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ రెడ్డి గారు. సో ఈ సెషన్లో అయితే మాకు ఎంతో అవగాహన అనేది కూడా ఇచ్చారు సైబర్ మోసాల గురించి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.